37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై చర్యలు తీసుకోండి. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో వాలంటీర్ల ఫిర్యాదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో 37వ డివిజన్ కి చెందిన కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఒత్తిడి తీసుకుని వచ్చి వాలంటీర్ల పోస్టులను బలవంతంగా రాజీనామాలు చేయించారని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి పోలీసు అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని 37వ డివిజన్ కి చెందిన పలువురు వాలంటీర్లు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారుగా 700 మంది వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది. తమ పరిస్థితిని తలుచుకుంటూ గోడుగోడుమంటున్నారు. మేము 37 వార్డు నుంచి సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాము. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు అతి బలవంతం మీద మమ్మల్ని రాజీనామా చేయమన్నారు సార్. గత 5 సంవత్సరాలుగా మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మా పనులు మాకు ఇస్తారని సిఐ దివ్య గారికి మేము అర్జీ రాసుకుంటున్నాము. అంటే మీరు రిజైన్ చేసే తీరాలా, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినా మీకు ఎవరికి పని లేము, ఒకవేళ ఉన్నా మేము తీసేస్తామని చెప్పారు సార్. రిజైన్ చేసిన తర్వాత మీ చేత ఏమైనా వర్క్స్ చేయలేదు సార్. రాజకీయ పరంగా ఏ వర్క్ కూడా చేయలేదు సార్. కాగితం